అందరికి శనార్తి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 4% దాకా మంది ఉన్నారట కులం లేనోళ్ళు తెలంగాణల. మలి సర్కారు గుర్తించిందట మొన్న చేసిన కులగణన సర్వేల. తెలుగు రాష్ట్రాల చాలా మందినే ఆకట్టుకుంటుంది పవనాల సారు మాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సారు పాడిండు సినిమా పాట. రాష్ట్రంలో మలి సర్కారు పాపాన ప్రజలకు ఉన్నాయట గండాలు. తెలంగాణను ఏలుతున్నారట కాంగ్రెస్ పార్టీలో ఉన్న గూండాలు. 10 ఏళ్ల ఏలుబడిలా కారు పార్టీ లీడర్లు చేసిండ్రట అంతా గాలి గాలి. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చూపెడుతుండట జాలి. పేదలకు ఓ న్యాయం పెద్దలకు ఓ న్యాయం చేస్తున్న హైడ్రా ఆఫీసర్లు. రాత్రికి ఒక కాడ ఊడి గిలాసుల సప్పుడు చేస్తారు. మొత్తం చూసినావా? తెలంగాణలో 4% ప్రజలకు అసలు కులమే లేదట. అగో కులాలున్నాయి, మతాలున్నాయి, ఎన్ని కులాలున్నాయో, ఎంత జనాభా ఉన్నదో లెక్కలు మొత్తం తయారు చేస్తామని మలి సర్కారు కులగణన సర్వే చేయించింది. ఇప్పుడు 4% పబ్లిక్ కు కులమే లేదని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ముఖ్యమంత్రి సారే. ముఖ్యమంత్రి సారు ముచ్చట మంచిగా అర్థమయ్యేటాడు చెప్పుండ్రి. 56.4% బీసీలు ఉన్నారు, 17.45% ఎస్సీలు ఉన్నారు, 10.8% ఎస్టీలు ఉన్నారు, 10.9% ఉన్నత వర్గాలు ఉన్నారు. ఇదంతా సరే కానీ 4% కులం లేని వాళ్ళు ఉన్నారా సారు? దాదాపుగా 4% ప్రజలు మాకు ఏ కులం లేదు అని డిక్లేర్ చేసిండ్రు. ఇది ఒక న్యూ ఫినామినా. మరి 4% కులం లేని వాళ్ళు ఉండరు అంటారు. వాళ్ళకెందుకు కులం లేకుండా పోయింది? మన దేశంలో ఆధార్ కార్డుల కాడ నుంచి కులం సర్టిఫికేట్ల దాకా అన్నిట్లో కూడా ఇంటి పేరు, ఒంటి పేరు, ఊరు పేరు, మండలం పేరు, జిల్లా పేరు, రాష్ట్రం పేరు అన్నీ కూడా పిన్ కోడ్తో సహా ఉంటాయి. అట్లుంటేనే భారతీయుల కిందికి వస్తారు. భారతదేశంలో ఉండాలన్నా, తెలంగాణలో ఉండాలన్నా, ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో ఉండాలన్నా స్థానికుడు అయి ఉండాలంటారు. అట్లా లేనోళ్లకు దేశంలో ఉండే అర్హతనే లేదంటారు. మీరేమో తెలంగాణలో ఇంతమంది ఏ కులం కానోళ్ళు ఉండరు అంటారు. వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకున్నట్టు ప్రేమికుని తరపు కులాన్ని మొయ్యక, ఇటు ప్రేమికురాలు కులాన్ని మొయ్యక, అటు ఇటు కాకుండా కులాంతర మతాంతర లగ్గాలు చేసుకొని భారతీయుల మనకి ఇట్లా బతుకుతున్నోళ్ళ ఆ ముచ్చట మీరే మళ్ళా చెప్తే మంచిగా అర్థమవుతుంది సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కమ్ సినిమేషకాడు పవనాలు సారు పాట వాడంగా ఎప్పుడన్నా చూసిర్రా? ఇప్పుడు ఓ దిక్కు ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. పబ్లిక్ బాధలు పట్టించుకున్నట్లా మునిగిపోయిండని చాలా మంది అంటుంటే, జన సైనికులు కూడా బాగా చెప్పుకుంటుంటే, అసలు మనిషి పాట పాడిండా అంటే పాడిండు. మీరు కూడా ఈనుండ్రి, ఈనాలని తెచ్చిన నేను కూడా పాటను. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరింగు. అగో చూసిర్రా పవనాలు సార్ ఎట్లా పాట పాడుతుండో. ఇంకా మంచిగా నుండ్రి, ఇంకో పాట కూడా అందుకున్నాడు. ఆయన తినుండ్రి. నబో నబో నబరిగజలు ఎత్తుగొలుసులు ముక్కుపొడకలు నడుము సన్న నాగరాలు ఎములెరుగని బాగోతో అబో 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 బేడ పరక టిక్కెటి. ఇట్లా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లకు పోయిన సారు మైకు బట్టి అప్పటి పాత సినిమాల్లో ఉత్తరాంధ్ర జానపదం పాటలు అంటే నాకు పానము, నేను ఇప్పటికీ ఇవే పాటలు వింటుంటా అనుకొచ్చిండట. మస్తు వాడుతున్నాడు కదా, ఏషగత్తెలతోనే ఎగిరిదుంకుడే కాదు పాటలు వాడి కూడా మెప్పించేటట్టు ఉన్నాడు కదా పవనాలు సార్. ఈ పాటలు వాడుతున్న ముచ్చట మ్యూజిక్ డైరెక్టర్లకు ఎరకైతే మట్టుకు సింగర్లను పక్కకు పెట్టి చిరంజీవి సారు చిన్న తమ్మునితోనే సినిమా పాటలు సింగింగ్ చేయిస్తారుగా అవ్వచ్చు. అయ్యా పవనాలు సారు, మీరు మీ సినిమాల్లో సింధులేసుకుంటా మంచిగానే సంబూరంగా ఉంటున్నారు కానీ ఉదికు మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఏపీ ప్రజల అవస్థలు పడుతురు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే జనసేన లీడర్ అయిన పవనాల సారు పబ్లిక్ను ఆదుకుంటాడు, వాళ్ళ బతుకులు మారుస్తాడని మస్తు ఆశతోని మీ ఎమ్మెల్యేలను ఎంపీలను మిమ్ములను ఏరికోరి ఎన్నుకున్నారు. మీరు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఏపీలో ఎలుగబెట్టింది కూడా ఏం లేకపాయే. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకోబట్టే మీరేమో ఇట్లా మురిపెంగా పాటలు ఆడబడితిరి. ఏమో సారు సనాతన ధర్మం అని సంకలు గుద్దుకునే మీకే ఎరుకుండాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టేందుకు షై సర్కారు సిద్ధంగా ఉందట. సెప్టెంబర్ 30 తారీఖు లోపంటే ఎన్నికలు ఒడగొట్టే పని పెట్టుకున్నదట. ఉదికు ఇంకా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సెంట్రల్ సర్కార్ ఆమోదం తెలపకనే పాయా అంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే చూడుండ్రి. అయ్యా రేవంతాల సారు ఇక చెప్పుండ్రి. కార్యాచరణ తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్ల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇనరా ఏమంటుండో?
తెలంగాణలో హైకోర్టు చెప్పినట్టే మొదలు బీసీ రిజర్వేషన్ బిల్లు పాసు చేసి కొత్త రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తాము. వచ్చే 90 రోజుల్లో సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉడగొడతామని అనబట్టే. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి ఏలుబడిలకు వచ్చి 18 నెలలు దాటిపోయి 19 నెలలు పడుతున్నాయా? ఇప్పటి వరకు మీ మలి సర్కారు పబ్లిక్కు మంచి చేసింది అయితే ఏం లేదు. ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఇంకా చక్కగా అమలు చేయకపోతిరి. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే పబ్లిక్ మిమ్మల్ని పట్టించుకుంటారా? మొదలు మహిళలకు ఇస్తామన్న నెలకి 2500 రూపాయల పథకంను కొలాయించుర్రి. కౌలు రైతుల కష్టాలు వాపుతామని చెప్తిరి. వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయం చేయిర్రి. నిరుద్యోగులకు రాజు యువ వికాసం పథకం అమలు చేయిర్రి. చేయుత పథకం కింద పెరిగిన పింఛన్లు ఇయ్యండ్రి. అట్లా చేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో పబ్లిక్ మిమ్ములను గానేటట్టు ఉన్నారట అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెగాళ్ళు, షై పార్టీ కార్యకర్తలు మాత్రమే నడిపిస్తున్నారట. అగో ఏలుబడి చేస్తున్నది యనుమల రేవంత్ సార్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుండెగాళ్ళు, షై పార్టీ కార్యకర్తలే పాలనగిరి ఎలుగబెడుతున్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్నోళ్ళనే పట్టుకొచ్చిన మీరే చూడురి. విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన సపరేట్గా వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పి. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెగాళ్ళు, షై పార్టీ కార్యకర్తలు నడిపిస్తున్నారని మంచిగానే అంటున్నారు. కానీ 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలుబడిలా మీ బీఆర్ఎస్ లీడర్లు తక్కువ చేసిర్రా? తలుగున్నోందే బర్రే, అధికారం ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు మీ గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు కూడా తలుగు తెంపుకున్నట్టే రాష్ట్రం మీద పడి జనంను రామగోస పెట్టలేదా? మీ పార్టీ లీడర్లు కూడా ఏం పతివ్రతలు కాదు, పత్తిత్తులు కాదు. అట్లనే కాంగ్రెస్ పార్టీలు ఏం సుఖమైనోళ్ళు కాదు. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, పొద్దుబోవుడు వాళ్ళు అధికారంలో ఉంటే మీరిట్లా అనుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అనుడు. ఇవన్నీ మీకు తెలియని ముచ్చట్లు కాదు. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీలో లేరు కాబట్టి ఇట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు జాలి చూపియకపోతే కారు పార్టీల కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరు కూడా బయట తిరిగేటోళ్ళు కాదట. 10 ఏళ్ల ఏలుబడిలా చేసిన అక్రమాలను బయటపెట్టి సర్కారు వారి లాంఛనాలతోని జైలుకు సాగదోలి రేవంత్ సారు చిప్పకూడి తినిపించేటోడట. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బందికానకు పంపుతలేడో అద్దంకి సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా అద్దంకి గారు ముచ్చటంతా అర్థమవుతాడు చెప్పుర్రి. పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతుంది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే. ఈయనరా కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీలున్న కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం జైలుకు పంపితే పార్టీల పెద్ద మనిషి లేక సినిగిన ఇస్తరి లెక్క చందన అయ్యేదట. గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు గూడు లేని పిట్ట లేక చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టు పుట్టెడు నరకం ఎల్లదీష్టోళ్ళట. అయ్యా అద్దంకి దయాకర్ సారు, మరి ఎందుకు కారు పార్టీల కథలు కాంగ్రెస్ సర్కారు బయట పెడతలేదు? కల్వకుంట్ల కుటుంబంతో పాటు కారుకర్తలను జైలుకు పంపుతలేదు అంటే బీజేపీ వాళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ మనం దోస్తులము, చెట్టు మీది కోతులం అన్నట్టు చెట్టాపట్టాలు వేసుకొని సోపతి చేస్తుర్రా? మీరు ఇట్లా చెప్తుంటే అట్లనే అనుమానం కొడుతున్నది. ఇంకా ఎన్ని దినాలు ఈ ఉద్దర ముచ్చట్లు చెప్పుకుంటా పోతారు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో గదగద వణుక్కుంటా ఘోరాది పడుతున్నారట. అధికారంలో ఉన్న షై సర్కారు లీడర్లు ఎందుకు ఇప్పుడు అంతగానం బుగులు పడుతుర్రు? అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారని ఇప్పుడు ఎవరన్నారే బాలన్న? ఈ ముచ్చట ఇట్లా చెప్పబడితే అంటారా ఈ నుండి? అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక చెప్పుండ్రి. నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి, అన్న గాంధీ భవన్లో గజగజం అనుకుంటా బతుకుతున్నాము, బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం. ఇనరా కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమంటుండో, మరి ఎందుకు అంత బిక్కు అనుకుంటా బతుకుతుర్రో చెప్పుర్రి మొత్తం ముచ్చట. కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది, అది భారత రాష్ట్ర సమితి మాత్రమే. తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే షై సర్కారు ఏలుబడలకు వచ్చుడేమో కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి అడకత్తెరల ఇరికిన పోకశెక్క లెక్క. కూసోమంటే కూసునే తట్టు, నిలుసోమంటే నిలుసునే తట్టు, తానా అంటే తందానా అనే తట్టు ఉన్నదట. పానాలు అరిచేతుల్లో పెట్టుకొని బిక్కు అనుకుంటా బుగులు పడుకుంటా ఉండే తట్టు ఉన్నదట. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మరి ఇప్పుడు షై పార్టీ లీడర్లు ఎవరు మీతో అన్నారో గానీ అమెరికారు పార్టీ ఏలుబడిలో కూడా కల్వకుంట్ల కుటుంబం చెప్పినట్టే ఇనుకుంటా నడిచిన దినాలు కూడా యాదికి లేవా? అప్పుడు మీ కేసీఆర్ సారు ఏలుబడిలా మీ కార్యకర్తలు
అసలు ఎట్లుండేనో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా అట్లనే ఉంటున్నట్టురు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో వరదలు వంగుతుంటే ఎక్కడికక్కడ నీళ్ల సుక్క నిల్వకుండా ఇక మధ్యేస్తురట. ఉదికు ఒక్క చినుకు పడితే భాగ్యనగరంలో గల్లీలన్నీ చెరువులు కుంటలను తలపిస్తుంటే ఇప్పుడు అంతా ఇగురంగల పని ఏం చేసిర్రు ముచ్చట మొత్తం మంచిగా అర్థమవుతాడని చెప్పే బాలన్న అంటారా చూడుర్రి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న మియాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి ఏరియాల ఎక్కడి వరదలు అక్కడనే పోయేటట్టు ఇట్లా ఇనుపజాలి లేసి ఎక్కడి నీళ్ళు అక్కడనే పోయేటట్టు సౌలతులు చేస్తుర్రట. మొన్నటి వానకు పట్టణంలో రోడ్లు మొత్తం చెరువులు కుంటల లెక్క తయారైనాయి కాబట్టి మళ్ళా ఇట్లా వరదలు వచ్చిన నీళ్లు మొత్తం రోడ్ల మీద నిలవకుండా నాలాలకు పోయేటట్టు గ్రంథేస్తుర్రట. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ హైడ్రా ఆఫీసర్లే మొదలు హుషారయ్యి అన్ని ఏరియాలో ఇట్లా ఇనుపజాలీలు పెట్టి ఎక్కడి నీళ్ళు అక్కడనే పోయేటట్టు చేస్తే అయిపోవు కానీ పేదల ఇండ్లు కూలగొట్టుడు మీద బిజీ ఉండరు కాబట్టి అప్పుడు హైడ్రా ఆఫీసర్లకు ఈ ఆలోచన రాకుండొచ్చు. ఎట్లయితే ఏంటి ఇట్లనన్నా ముంగడబడి ఇట్లా నీళ్లు పోయే సౌలతు చేస్తుర్రు. ఈడికేనా ఏం ఇట్లనే అన్ని జాగాల్లో జాలీలు పెట్టి నీళ్లను జారగొడితే పట్టణంలో నీళ్లు నిలవకుండా ఉంటాయి, వరదలు వంగి కాలనీళ్ళు మునగకుండా ఉంటాయి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హరిహర వీరమల్లు సినిమా వచ్చుడు పవనాల సార్ అభిమానులకు సంబరమే ఉన్నది కానీ పోలీసులకు పెద్ద పరిశానే తెచ్చిపెట్టింది. అగో ఆ సినిమాతోని రక్షక భటులకు అంత పరిశాన్ ఏమొచ్చిందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడున్న సంధ్యా సినిమా టాకీస్ కాడికి పోతే తెలుస్తుంది. పోదాం పాండ్రి. సినిమా చూస్తేందుకు వచ్చిన వాళ్ళకంటే కావలి కాస్తేందుకు వచ్చిన పోలీసులే ఎక్కువ నట్టుండ్రు కదా. తల్లి సర్టిఫికెట్లను తీసుకొని సినిమాకి ఏమొస్తావమ్మా అనగానే ఆడికెళ్ళి ఇట్లా మరిపోతుర్రట. ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడున్న సంధ్యా టాకీస్ కాడ పుష్ప 2 సినిమా అప్పుడు తొక్కిసలాటయ్యి రేవంత్ అంటే ఆమె జీవివాయ్ ఆమె కొడుకు శ్రీతేజ్ దవాఖానా పాలయ్యే కదా. అట్లా అయ్యేందుకు కారణం ఏంటంటే సర్టిఫికెట్లను తీసుకొని రేవతి మేడము సినిమాకు వచ్చుడే అని పోలీసులకు ఎరక ఇట్లా బందోబస్తు పెంచి వచ్చిన పిల్లతలను వచ్చినట్టే మళ్ళా ఇంటికి వాపసు పంపిస్తుర్రట. కానీ ఈ ఎగురమేందో అప్పుడు పుష్ప 2 అప్పుడు కూడా ఇట్లనే పోలీసులు చేసి ఉంటే అన్యాయంగా రేవతి అనట ఆమె పానం ఒకపోవు. అల్లు అర్జున్ సార్ను జైలుకు తీసుకుపోయేటోళ్ళు కాదు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకునుడు జరగవలసిన నష్టం జరిగిపోయినాక ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి అయిన యనుమల రేవంతాల్ సార్ చూసుకుంటున్న డిపార్ట్మెంట్లా ఉన్న పోలీసులు స్పందించుడు అందరికి ఎరుకున్న ముచ్చట్నే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ సారు కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అంటుంటే కొందరు వివోలు, సీఏలు, ఆడోళ్లను అంత పెద్ద సిరిమంతులా కాకుండా అపుతుర్రట. సీతక్క ఇలాకాలనే స్త్రీలకు మహిళా గ్రూపుల్లో న్యాయం జరగకుండా ఉందట. బాధిత మహిళ సడకు మీదకి ఎక్కి గోడెల్లా పోసుకుంటున్న వీడియో మన బాలన్న ముచ్చట్లు దాకా వచ్చింది చూడుండ్రిగో. అయ్యో 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 ఆమెను ఆ ఊరి సీఏ ఎంత గోస పెడితే ఇట్లా నడిసడాకు మీద పడి ఏడుస్తుంది చెప్పుండ్రి. చూస్తున్న మనకే ఇంత బాధ అనిపిస్తుందంటే ఇంకా ఆమె మనసు ఎంత సెంచరీలు ఉండొచ్చు. అసలు అయితే ములుగు జిల్లా జంగారెడ్డి క్రాస్ రోడ్డులో ఝాన్సీ అనే మహిళా గ్రూపు ఉన్నదట. అలా కౌసల్య అనే ఈమె కూడా 10 మంది సభ్యురాల ఒక్క సభ్యురాలట. ఆల్రెడీ గ్రూప్ సభ్యులంతా తీర్మానం చేసిరట. 50,000 చెక్కును కూడా రాసిరట. దాన్ని ఇయ్యమంటే సీఏ సిరికొండ రమేష్ చిన్న గోస పుచ్చుకుంటలేడట. ఆడోళ్ళ గ్రూపుల్లో మొగోళ్ళ పెత్తనమేంది అని అన్నోళ్లే కానీ అననోళ్ళు లేరు. ఆఫ్టర్ ఆల్ ఒక 50,000 చెక్కు గురించే అంత గోస పెడుతుంటే ఇక మహిళా సంఘాల్లో ఉన్న మహిళలను మలి సర్కారు కోటీశ్వరాలను చేసినట్టే. చెప్పేటోనికి శరం లేకున్నా ఇనటోనికన్నా ఇజ్జత్ ఉండాలని ఇసొంటి చూసి అంటుర్రు. ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ సారు మీరు ఇగరంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేద్దామని కలలు కంటుంటే సీఏ సిరికొండ రమేష్ అసొంటోళ్ళు కావాలనే పొక్కిలు చేసుకుంటా కాలడ్డం పెడుతున్నట్టు చేస్తున్నారట. అసొంటోళ్ళ కథేందో మంచిగా అరుచుకోండి. సీతక్క మహిళా మంత్రి అయిన తమరి ఇలాకాలనే మహిళల పరిస్థితి ఇట్లుంటే తతిమ జిల్లాల ముచ్చటేంది మేడము? మీరు కూడా మహిళా సంఘాల్లో ఉన్న బాధిత మహిళల బాధలు అరుచుకొని ముంగడ ఇసోటి జరగకుండా చూసుకోండి. అసలే ఆడోళ్ళ కలకల మంచిది కాదంటారు. ఎద్దేడిసిన యవసము మహిళలు కండ్ల నీళ్లు పెట్టుకున్న రాజ్యం ఎన్నటికీ పోగుబోయేయి పొడిగెళ్ళయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ నయాగారా అని పిలుచుకునే బొగత జలపాతము పొంగి పొర్లుతున్నదట. 2 దినాల సంది వానలు పడుతున్నా కొద్దీ మీదిబాదు నుంచి వరద పెరిగేసరికి జలపాతం జాలు వారుతుందట. మరి పర్యాటకులు ఎవరైనా పోతుర్రా, టూరిజం శాఖలు ఏర్పాట్లు ఏమైనా చేసిర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. వరెవ్వ పాలబురుగు కదా పరవళ్ళు దొక్కుతున్నట్టే అనిపిస్తలేదు. అచ్చం డిట్టో మక్కి అట్లనే అనిపిస్తున్నది కదా. మొగుల మీద నుంచి భూమి మీదకి పాలధార పడ్డట్టే కొడుతున్నది కదా. ఇట్లా తెలంగాణలో చాలా ఫేమస్ అయిన బొగత జలపాతము 2 దినాల సంది పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నదట. ఇప్పుడు వరద ఎక్కువ ఉన్నదని ఆఫీసర్లు ఎవ్వలను కూడా లోపలికి పోనీయకుండా అపుతుర్రట. పర్యాటకులకు అనుమతిస్తలేరట.
2 దినాల వరకు వరదలు తక్కువైతే చూస్తేందుకు పర్మిషన్ ఇస్తారు కావచ్చు. అయ్యా టూరిజం శాఖ ఆఫీసర్లారా, అప్పట్లో కూడా ఇట్లా బొగత జలపాతం చూసేందుకు పోయారు లావడి చాలా మంది జీవిడిచిర్రు. ఈ తేపనన్న జలపాతం కాడ అన్ని ఏర్పాట్లు చక్కదనంగా చేసి పర్యాటకులను ఎవ్వరను లోపలికి పోనీయకుండా ఏర్పాట్లు చేయండి, మంచిగా ఉన్నప్పుడే లోపలికి పంపిర్రు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ పుట్టినరోజని బీఆర్ఎస్ లీడర్లు బుద్ధిగా చేపించుకున్న ఫ్లెక్సీలను ఎక్కడికక్కడే చింపేస్తుర్రట. ఎవరు చింపుతున్నారు, అసలు ఎందుకు చింపుతున్నారు, చింపుమన్నోళ్ళు ఎవరు, చింపుతున్నోళ్ళు ఎవరు అంటే ఆడికి పోయి చూస్తేనే మనకు అర్థమయ్యేటట్టున్నది. చూద్దాం పారి. కారు పార్టీ బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరూ పట్నంలో ఎక్కడ పడితే అక్కడ మాజీ మంత్రి కేటీఆర్ సార్ పుట్టినదిన ఫ్లెక్సీలను పెట్టిరట. పొద్దుగాలనే జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏడ కేటీఆర్ సార్ ఫ్లెక్సీలు కనిపించినా ఎంటదెంట తీసేస్తుర్రట. ఇట్లా మా కేటీఆర్ సార్ ఫ్లెక్సీలు ఎందుకు తీసేస్తుర్రు, ఎవరు తీసేయమన్నారని అడిగితే ఈ అమ్మాయి ఏమంటుందో ఈనుండ్రి. ఇన్నరా ఇట్లా జీహెచ్ఎంసీలా పనిచేసేటోళ్ళు కేటీఆర్ సార్ ఫ్లెక్సీలను పట్టుకపోతుంటే ఇట్లా ఆఫీసర్లు తీసేయమన్నారు, అందుకే తీసేస్తున్నామని చెప్పబట్టే. అయినా కేటీఆర్ సార్ అంటేనే ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, కో అంటే ఓ అంటాడు, అన్నా అంటే నేనున్నా అంటాడు, అర్ధరాత్రి పోయి తలుపు కొట్టి అన్నా నాకు ఆపతి ఉంది అంటే ముంగట ఉంటాడు, జనం గుండెలనే మా సారు ఉంటాడని కార్యకర్తలు చెప్పుకుంటారు. అట్లా జనం గుండెలా ఉండే మనిషికి కూడా ఇట్లా ఫ్లెక్సీలు చేసి పబ్లిసిటీ ఎందుకో, అయినా ఫ్లెక్సీలతోని కాలుష్యం పెరుగుతుంది, వీటిని పెట్టొద్దు అని కూడా మొన్నటిదాకా లీడర్లే అన్నారు. మళ్ళా కొందరు లీడర్లు ఇట్లా పబ్లిసిటీ చేసుకున్నాడు ఏందో, ఇట్లా మళ్ళా చింపేసే కాడికి వచ్చుడు ఏందో. ఇవిటికయ్యే ఖర్చుతోని ఓ పేద కుటుంబానికి ఓ బియ్యం బస్తానో ఇన్ని ఉప్పు పప్పులో వేసిన పుణ్యం వస్తుంది కదా, అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటిదాకా ఎండాకాలం లెక్క ఎండలు దంచి కొడితే 2 రోజుల సంధి ఇంట్ల కాలు బయట పెట్టకుండా ముసురు తలిగింది కదా. ఇట్లా వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయి, ఏమన్నా తుఫానుకి ఇట్లా మోపైందా అంటే ఏమో మరి. అన్ని ముచ్చట్లు వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తేనే అందరికి ఎరకాయ తట్టున్నది. ఎప్పటిదాకా ఉన్నాయో వానలు. 2 దినాల సంధి ముసురు మోపైంది. మొన్నటిదాకా వానశినుకు వడక తిప్పలు పడ్డ అన్నదాతలు జరంత నిమ్మలం అయ్యిండ్రు. పత్తి చేనులు ఈ ముసురుతోనే పచ్చబడ తట్టే ఉన్నాయి. అయితే ఇట్లా ముసురు కాకుండా కొట్టినప్పుడే జరంత మంచిగా పడిపోతే అయిపోవు. పొద్దుగాల మోపై పొద్దుమీగ దాకా ముసురు పెడితే బయటకు పోయేటోళ్లకు మస్తుగానే తిప్పలు అవుతుందట. అటు హైదరాబాద్ పట్టణంలో కూడా వానలు పడేసరికి రోడ్ల మీద నీళ్లు చేరి బండ్ల మీద పోయేటోళ్ళు బాగానే బాధలు ఎల్లదీస్తుర్రట. అటు ఆఫీసర్లు కూడా ఎక్కడికక్కడ వరదలు పోయేటట్టు ఇక మందు మంచిగానే చేస్తుర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మరి ముసురు పెట్టింది కాబట్టి మక్క చేన్లకు పత్తి చేన్లకు ఇంత మందు చేసే అన్నదాతలు వానల పోయి లైన్లో నిలబడ్డా కూడా యూరియా బస్తాలు దొరుకుతలేవట. ఇప్పుడన్న ఇగురంతో వెంటనే యూరియా బస్తాలు అందేటట్టు సౌలతు చెయ్యండ్రి. ఇక వానలు ఎప్పటిదాకా ఉన్నాయంటే ఇంకా కొన్నొద్దులు ఇట్లనే మొగులు మెత్తమెత్తగా ఉంటదని వాతావరణం శాఖలు చెప్పుకుంటూ వచ్చిర్రు. ఈ వానలతోని అలుగులు దుంకుతుంటే రైతుల కళ్ళు మాత్రము ఆ నీళ్లను చూసి కాకెర పుల్లలోనే ఎలిగిపోతున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో బస్సును తీసుకుపోయి నెల్లూరు బస్టాండ్లో పార్కు చేస్తే ఎవడో ఓ దొంగోడు వచ్చి ఆయనతో దాన్ని చాల్ చేసుకుని ఎత్తుకపోయిండట. డ్రైవర్ వచ్చి బస్సు తీసుకుపోదామంటే అసలే కనబడలేదట. ఇంతకు ఆ దొంగ ఎన్నటి సంది ఆ బస్సు మీద కన్నేసిండో ఏడికి ఎత్తుకపోయిండో ఇది మనం కూడా చూద్దాం పాండి. మరి ఇది జాతరలో దొరికే పిల్లలు ఆడుకునే బస్సు అన్నట్టు అనుకుండో, నేను బస్సు కొంటపోతే నన్నోవులు అనుమానం వచ్చి ఆపరు అనుకుండో గాని దొంగోడు మంచిగానే దాన్ని చాల్ చేసుకుని దంచకపోయిండట. అసలైతే నెల్లూరు బస్టాండ్లో బస్సును పార్కు చేసి డ్రైవర్ సారు రెస్ట్ తీసుకుంటా అని పోయి రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకొని తెల్లారి వచ్చి చూస్తే ఏమున్నది, పెట్టిన తావుల బస్సు లేదట. అయ్యో బస్సు ఈయనే పెడితే ఎవడెత్తుకపాయా అని డ్రైవర్ పోయి పోలీసులకు ఫిర్యాదు అయితే ఆయనతో సీసీ ఫుటేజ్ని చెకింగ్ చేస్తే బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ కాడ దొరికిందట. ఎత్తుకపోయిన పోలీసులు పట్టుకురు. ఇక మోతేవారికి ఓడి బియ్యం పోసి సర్కారు వారి లాంఛనాలతోని మర్యాదలు మంచిగానే చేసిరట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే కాదు ఆఖరికి ఆర్టీసీ బస్సులకు కూడా రక్షణ లేకుండా పోతుందంటే కూటమి సర్కార్లో ఏలుబడి ఖతర్నాకు ఉన్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమ్మ మస్తు కోపం వస్తుంది, వాళ్ళని ఏం చేయొస్తుంది, మస్తు పాపం. ఎంత కష్టపడి కట్టుకున్నారో ఇల్లు. పైసలు ఉంటావు తీరుగా, లేకపోతావు తీరుగానా? మన చేతుల అధికారం ఉంటే కదా ఇటువంటి ఆఫీసర్లను ఏమన్నా చేయాలి, ఏం చేస్తే బాగుంటది. అగో గత కోపం చేస్తున్నాడు మన మహేంద్ర బాబా ఎవల మీదనో. పేదోనికి ఎవరి మీద కోపం వస్తే ఏమున్నది, చేసేదేం లేదు అయ్యేదేం లేదు. ఏం చెప్పావురా? ఇప్పుడు ఏమైందని నాకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అసలు ముచ్చట ఏంది చెప్పు జరా. ముచ్చటేం లేదే, చెరువులు కబ్జా చేసిరని పేదోళ్ళు ఇల్లు గులగొట్టి సంకలు గుద్దుకున్నారు కదా హైడ్రా ఆఫీసర్లు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అవును, చెరువులు ఊడిపి ఇల్లు కట్టిరని కొంతమంది ఎన్నడో కట్టిన ఇల్లు కూడా వడగొట్టిరు కదా. సరే చెరువులు కుంటలు కబ్జా పెట్టిరని కూలగొట్టి మంచి పని చేసిరనుకో,
మరి న్యాయం అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. పేదోనికో న్యాయం పెద్దోనికో న్యాయం ఉండద్దు కదా. పైసలుంటే అయిపోయా ఏదన్నా చేయొచ్చా? ఇప్పటి సర్కార్ల పనితీరు గట్లనే ఉన్నది. మరి ఎవరు అక్కరకు వచ్చేది ఉంటే వాళ్ళ పాట పాడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గట్లనే ఉన్నదే ముచ్చట. హైడ్రా పేరుతోటి పేదోళ్ళ గుడిసెల కాడ నుంచి కూడా ఊడవీకిరు భూమిలకెళ్ళి. కానీ పెద్దోళ్ళు చెరువుల మట్టి నింపి ఏకాంతం చేసి మొత్తం పెద్ద పెద్ద కాలేజీలు కట్టినా వాళ్ళని ఏం అంటలేరు. గట్లున్నది పరిస్థితి. అవు నాకు కూడా వినబడ్డది ఈ ముచ్చట. హైదరాబాద్ లో పతంగి పార్టీ లీడర్ కట్టిన కాలేజీ గురించే కదా ఈ ముచ్చట. అవునే, చిన్నగా మెల్లగా ఏం లేదన్నా ఎకరం లోపలికి చెరువును ఊడ్చి దాని మీద కట్టిరట కాలేజీలు. అంటే అది ఇప్పుడు అట ఆ కాలేజ్ జోలికి పోరట హైడ్రా ఆఫీసర్లు. దాని జోలికి పోతే అందులో చదువుకునే పోరగాన్ల పరిస్థితి వేరే అవుతుంది, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి అని చెప్తారు. మరి నిజంగా పేదోనీళ్ళు ఊలగొడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పోరగాన్ల చదువులు కూడా ఖరాబ్ అవుతాయి కదా. ఏడికి పోతారు ఒకటే పారి ఇల్లు పెట్టి పొమ్మనంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం కరెక్ట్ కాదు కదా. గది ఒక్కటే కాదు, ఇంకా మస్తుగున్నాయి పైసలున్నోళ్ళ లీడర్ల కబ్జాలు. అవన్నీ ఏమంటలేరు, పేదోళ్ళ ఇల్లు మాత్రం కూలగొడతారు. సరే మరి కూలగొట్టినోనుకో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అందులో ఉండుర్రి మీ జీవితం చక్కదిద్దుకోరన్న చెప్తుర్రా? లేదు, వాళ్ళు అయితే మొత్తమే వీక్ పడేస్తాను. పేదోళ్ళై పెద్దోళ్ళై మాత్రం అటుదిక్కు మాకు కనబడతలేవు అన్నట్టు చేస్తాను హైడ్రా ఆఫీసర్లు. వాళ్ళ మీదనే మస్తు కోపం వస్తున్నది నాకు. ఎలక్షన్ ఉంటే ఓట్ల కలెక్షన్ కోసము గల్లీల పొంటి పొరగాల ముడ్డీలుగా అడుగుతారు. ఇట్లా చేసుట్లా ఆశ్చర్యం ఏమున్నది. వాళ్ళు ఎవరైతే ఏందే కాలేజ్ ఇంకో కాడ కట్టుకోమని చెప్పి అప్పటిదాకా ఏదైనా బిల్డింగ్లకు పెట్టుకోమని చెరువు మీద కట్టిన కాలేజీని ఊడగొట్టాలి కదా. లేకపోతే రాను ఇంకొకడు చెరువు మొత్తం నింపి దాని మీద కాలేజీ కడతాడు. ఊకుంటారా? ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్తున్నారు, బయటిన పడుతుంది అట్లా. నిజమే బాలన్న, రాజకీయాలను చూస్తేనైతే కంపు కొడుతున్నాయి మొత్తం. లీడర్లను చూస్తే కంపరమేలేస్తుంది ఒళ్ళంతా. మీదికి చూడా ప్రతిపక్షం ఆ పక్షం ఈ పక్షం అని తిట్టుకుంటారు. రాత్రికి ఒక కాడ కూడా గిలాసుల సప్పుడు చేస్తారు. మొత్తం చూసినావా చెరువు మీద కబ్జా పెట్టిరని పేదోళ్ళు ఇల్లు కూడా కొట్టిర్రు. నిజంగా చూసినావా అనుకో వెనకటికి చూస్తే ఆ చెరువు కబ్జా పెట్టి ఆ భూములు అమ్మింది మళ్ళీ ఈ లీడరు ఉంటాడు. వాని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో కబ్జా పెడతాడు, ఎవరో పేదోళ్లకు పైసలు పెట్టి అంటగడతాడు. ఇప్పుడు ఆ మనిషి ముచ్చట రాదు, వీళ్ళు ఆక్రమించిరని చెప్పి వీళ్ళు ఇల్లుగులో కొడుతురు. ఎట్లా చెప్పు? అందుకే కోపం వస్తుంది బాలన్న. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. రంగనాథ్ సార్ను చూస్తా కూడా మంచి పేరుగల్ల ఆఫీసరు, పేదోళ్ళకి న్యాయం చేస్తాడు అనుకున్నారట అందరూ. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తే కంపరం పుడుతుంది అంటారు కామన్ పబ్లిక్ కూడా. ఇక ఏం చేస్తారు మరి? అధికారం ఎప్పటికి ఉంటా అదే ఆలోచించుకోవాలి వీళ్ళు కూడా. ఆఫీసర్ ఎప్పటికీ నౌకర్లు ఉండడు, అధికారం ఎప్పటికీ వాళ్ళకి శాశ్వతం కాదు. మళ్ళా జనాలలో అనేది తిరగాలి. మరి అప్పుడు ఎట్లుంటుందో పరిస్థితి. నీకు కోపం వచ్చుడు వాజివే గానీ సర్కారు కూడా ఆఫీసర్లను సకా పని చేయనియది. ఏ లీడర్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు చేసే పని ఆపాల్సిందే. ఏం చేస్తాం, జనాలు తిరగబడ్డరాడు ఉంటది అసలు కథ. ఇక ఇది అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సిటీ ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలేసి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.